స్వామి శరణం. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ సీజన్లో ప్రతి ఒక్కరు చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు ప్రతి ఒక్కరు కూడా అయ్యప్ప మాల వేసుకొని శబరిమలైకి దర్శనానికి వెళ్తూ ఉంటారు కదా. స్వామిలందరికీ కూడా నా నుంచి ఒక చిన్న విన్నపం. కేరళలో ఒక బ్యాక్టీరియా అనేది స్ప్రెడ్ అయింది. ఏంట బ్యాక్టీరియా అంటే బ్రెయిన్ ఈటింగ్ అమీబా వైరస్. ఈ అమీబా వైరస్ ఎక్కువగా నీళ్లున్న చోట ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ దర్శనానికి అయితే వెళ్ళే ముందు కేరళలో పంబా నదిలో స్నానం చేసుకొని దర్శనానికి వెళ్తారో మీరు తీసుకోవాల్సిన రెండు జాగ్రత్తలు. ఒకటి, ముక్కులోకి నీళ్లు పోకుండా చెవులోకి నీళ్లు పోకుండా చూసుకుంటే మీరు ఆ బ్రెయిన్ వైరస్ నుంచి దాటుకొని క్షేమంగా దర్శనానికి వెళ్ళి క్షేమంగా ఇంటికి రాగలుగుతారు. ఎందుకంటే మీతో పాటు చిన్న చిన్న పిల్లలు కూడా వస్తారు. మనము తట్టుకోగలుగుతాం ఏ వైరస్ అయినా. కానీ ఒక్కసారి చిన్నపిల్లలకి స్ప్రెడ్ అయితే వాళ్ళకు అలాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతాయి. పైగా వయసు అయిపోయిన వాళ్ళకు కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్ ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుంది. అసలే చలికాలం కాబట్టి ఇలాంటి టైంలో ఈ వైరస్ కానీ స్ప్రెడ్ అయిందనుకోండి, వచ్చే మెయిన్ ఎఫెక్ట్స్ ఏంటంటే వామిటింగ్, ఫీవర్ అండ్ అలాగే నెక్ పెయిన్ అంటే మెడ నొప్పి, ఇంకా సివియర్గా అంటే కోమాలోకి వెళ్ళిపోతారు. ఇప్పటికే కేరళలో ఒక 24 మెంబర్స్ చనిపోయారు. అలాగే 104 మందికి ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క స్వామికి నా నుంచి ఒక చిన్న విన్నపం. మీరు క్షేమంగా వెళ్ళి ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే ఏమీ లేదు. ముక్కులోకి చెవులోకి నీళ్లు పోకుండా చూసుకుంటే మీరు క్షేమంగా వెళ్ళి క్షేమంగా దర్శనం చేసుకొని వస్తారు. స్వామి శరణం.